For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనం ఉషారాణి న్యాచురోపతి క్లినిక్లో ఉన్నాం. మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాధికా లెల్లా, అక్యుపంక్చరిస్ట్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను మేడం. మేడం, ఇప్పుడు మీరు అక్యుపంక్చర్ డాక్టర్ కాబట్టి ఫస్ట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు అక్యుపంక్చర్ అంటే ఏంటి? అసలు ఈ ట్రీట్మెంట్ అనేది ఏ డిసీజ్కైనా మనం ఈ ట్రీట్మెంట్ని యూజ్ చేయొచ్చా మనం? ఆక్యుపంక్చర్ అన్నది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అమ్మా. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. ఏంటంటే అలోపతి ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళినప్పుడు మనకి దీర్ఘకాలిక వ్యాధులన్నా ఉంటాయి. అవి అలోపతి మెడిసిన్కి క్యూర్ అవ్వమన్నమాట. ఎంత అలోపతి మెడిసిన్ వేసుకుంటే, అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్, ఎంత పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అంత మీ కిడ్నీ లివర్స్ అన్నది పాడవుతాయి అన్న విషయం తెలుసు. అలాంటి సమయంలో ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నది మనం చూస్ చేసుకుంటాం. అక్యుపంక్చర్ అన్నది పురాతనమైన వైద్యము. 100 years బ్యాక్ నుంచి వచ్చింది కాదమ్మా, అది 100 years నుంచి వచ్చింది అలోపతి. ఇది ఋషుల కాలం నుంచి ఉన్న ట్రీట్మెంట్ అనమాట. ఆరిజిన్ మన ఇండియా అన్న విషయం చాలా మందికి తెలియక చైనా వైద్యం అనేస్తున్నారు. చైనా వాళ్ళు ఏంటంటే మన నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళు డెవలప్ చేశారు మెరిడియన్ పాయింట్స్ని. మన ఇండియన్స్ కూడా నేచర్ అంటే సగంలో ఆపేస్తాం కదా, అలా సగంలో ఆపేస్తే మన దాన్ని తీసుకుని వాళ్ళు మెరిడియన్ పాయింట్స్ని డెవలప్ చేశారనమాట. అందు గురించి చాలా మందికి వాడుక భాషలో ఏమొచ్చేసిందంటే అక్యుపంక్చర్ అనగానే చైనాది అని వచ్చింది. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, అది చైనాది కాదు, మన భారతదేశంది. అక్యుపంక్చర్లో అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది. కాళ్ళ నొప్పులు కావచ్చు, నడు నొప్పులు కావచ్చు, యాసిడిటీ, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, అయితే డయాలసిస్కి వచ్చిన వెళ్ళిన పేషెంట్స్కి కూడా నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చేయొచ్చు. చేయడము మీనింగ్ ఏంటంటే వాళ్ళు కీమోథెరపీ తీసుకున్నప్పుడు వాళ్ళ బాడీ చాలా వీక్నెస్ ఉంటుంది అనమాట. ఆ వీక్నెస్ లేకుండా మనము అక్యుపంక్చర్ చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. అక్యుపంక్చర్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఇదివరకు సైడ్ ఎఫెక్ట్స్ నేను ఎప్పుడు వినలేదమ్మా. ఫస్ట్ టైం నేను వింటున్నాను. అంటే నాకు పేషెంట్స్ నుంచి కాల్స్ వస్తేనే నాకు తెలుస్తాయి. అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే సరిగ్గా నేర్చుకోకుండా, అంటే 6 days కోర్సెస్ అని ఇలాంటివన్నీ పెట్టడం జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకంటే 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో మా మామయ్యలు ఇద్దరు కూడా డాక్టర్స్, ఒకళ్ళు ENT అండ్ ఒకళ్ళు ఆర్తో. దాంతో నాకు మెడికల్గా కూడా బాగా నాలెడ్జ్ ఉంది. నా ఫ్యామిలీ డాక్టర్, గైనకాలజిస్ట్ అవడంతో అలోపతి సైడ్ కూడా నాకు నాలెడ్జ్ ఉంది. అంటే ఏ ప్రాబ్లంకి ఏమవుతూ ఉంటాయి, ఏ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయని. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ గురించి చాలా మంది వెళ్తున్నారు, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని చూసుకోవట్లా. నేను నేర్చుకున్నప్పుడు ఏంటంటే మాకు నేర్పించడమే 2 years and 2.5 years పట్టింది, 3 years అలా. ఇప్పుడు ఏంటంటే 6 days అసలు ఏం నేర్చుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఏం నేర్పిస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు. ఇంకా మీలాగా ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ నాకు చూసి నాకు పేషెంట్స్ కాల్ చేశారనమాట. మేడం, మీ వీడియోలు చూసి మాకు నియర్ బై ఉన్న అక్యుపంక్చరిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మాకు కాలు నొప్పి అని వెళ్తే మాకు చెయ్యి ప్రాబ్లం అయింది. ఒక అతనికి తిరుపతి నుంచి నాకు ఫోన్ చేశాడు. అంటే హ్యాండ్ ప్రాబ్లం ఉందంట. అప్పుడు నేను నడవలేకపోతున్నాను మేడం, ఏదో పాయింట్ ముందు 2 రోజులు బాగానే ఉంది, 3rd sitting చేసేటప్పటికి నాకు ఇప్పుడు నా చెయ్యి లేవట్లేదు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేనేం మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళమని నేను చెప్పలేదు. నాకు ఫోన్ చేస్తే నేనేం చేస్తాను, ఏం రాంగ్ చేస్తాను? అప్పుడు నాకు ఇలా పేషెంట్స్ నుంచి కాల్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే మన పాయింట్స్ కనుక కరెక్ట్గా వేయకపోతే, ఎక్స్పీరియన్స్ తోటి గమనించుకుని వేయకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడూ చూడలేదు. కానీ పేషెంట్స్ నుంచి నేను విన్నది అంటే సరిగ్గా నేర్చుకోకపోవడం వల్ల ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి డిఫరెన్స్ తెలియకపోవడము, తర్వాత ఒక ఆర్గాన్కి ఇంకొక ఆర్గాన్కి బ్యాలెన్స్ చేయడానికి పాయింట్స్ ఉంటాయి. మనం ముందు గెస్ చేయగలగాలి, అంటే పేషెంట్ని అనలైజ్ చేయగలగాలి. చాలా మంది ఏంటంటే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు నా దగ్గర ఎలా మాట్లాడతారంటే 1 dayలో తగ్గిపోవాలి, 2 daysలో తగ్గిపోవాలి, మళ్ళీ లైఫ్లో రాకూడదు. అదే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, యశోద హాస్పిటల్కో కేర్ హాస్పిటల్కో వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, అంటే MDs లెవెల్స్లో ఉంటారు. వాళ్ళతో ఈ మాట అనగలరా పేషెంట్స్? లేదు. మరి అక్యుపంక్చరిస్ట్ దగ్గరకు వచ్చి మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. అంటే మరి మేబీ నన్ను చూడగానే అలా అంటున్నారా, అందరి దగ్గర అలా మాట్లాడుతున్నారా అన్నది నాకు అర్థం కాలేదు. ఇది ఆల్టర్నేటివ్. అంటే మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం ఆల్టర్నేట్ మెడిసిన్ అన్నది తీసుకుంటాం. అంటే ఇలాంటి దాంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు. యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నేను చేసిన పేషెంట్స్కి అయితే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ లేదు. పేషెంట్ కండిషన్ బట్టి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి దీంట్లో. అది ఒక సిట్టింగ్లో అయిపోతుందా, 10 సిట్టింగ్లు అవుతాయా, 30 సిట్టింగ్స్ అవుతాయా అన్నది పేషెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక పేషెంట్కి ఇంకో పేషెంట్కి కూడా డిఫరెన్స్ అన్నది ఉంటుంది. సేమ్ ప్రాబ్లం కావచ్చు, కాలు నొప్పే కావచ్చు,
కానీ వీళ్ళ బాడీ తొందరగా రెస్పాండ్ అవ్వచ్చు, నెక్స్ట్ పేషెంట్కి ఇంకొక పేషెంట్కి తొందరగా రెస్పాండ్ అవ్వకుండా స్లో ప్రాసెస్లో ఉండొచ్చు. అది డిపెండ్ ఆన్ పేషెంట్. దాంతోపాటు ఏంటంటే నేను మెడిటేషన్ అండ్ యోగ ముద్రాస్ కూడా చెప్తాను. అది చెప్పడం వల్ల అంటే మీ ఆత్మలో పవర్ పెంచుకోవడం వల్ల యోగ ముద్ర అంటే వ్యాయామం చేస్తాం కదా, అంటే ఆసనాలు కాదు, జస్ట్ మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చుని ముద్రాస్ వేయడం. ఈ ముద్ర వేయడం వల్ల అంటే కొంచెం ఫాస్ట్ రిజల్ట్ ఉండి మీకు లాంగ్ టర్మ్ అన్నది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ సర్జరీ కేసెస్ వచ్చినాయి, అంటే సర్జరీ లేకుండా నేను చేశాను, లుంబర్ ప్రాబ్లం దానికి. ఆల్మోస్ట్ వాళ్ళు నాకు 4 years బ్యాక్ నా దగ్గరికి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. 2 years వరకు వాళ్ళకి ఏ ప్రాబ్లం రాలేదు. అంటే నేను చెప్పిన మెడిటేషన్ అండ్ యోగ ముద్ర మెయింటైన్ చేయడంతో తర్వాత మన ప్రాబ్లం అయితే 2 years తర్వాత మళ్ళీ నాకు వచ్చారనమాట. వచ్చి ఒక 10 days ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. అలాగా క్రానిక్ కేసెస్ అన్నీ కూడా నేను చేయడం జరిగింది. నా దగ్గరకు ఆల్మోస్ట్ ఏంటంటే క్రానిక్ కేసెసే వస్తారు, అంటే ఇంకా అన్ని చోట్ల తిరిగి ఫైనల్గా ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. ఇది అక్యుపంక్చర్ అంటే ఓపిక్గా చేయించుకోవాలమ్మా. ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఏదో జస్ట్ మీకు ఏముందని చేసి మెడిసిన్ రాసేసి పంపిస్తారు. ఇలా అలా మెడిసిన్ రాసి పంపించేది కాదు. ఫస్ట్ మీ బాడీని మేము అనలైజ్ చేయాలి. అంటే అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏ ప్రాబ్లం తోటి వచ్చారు, ఎప్పటి నుంచి మీకు ఆ ప్రాబ్లం ఉంది, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే బీపీ దేని కారణంగా కంట్రోల్ అవ్వట్లేదు, చాలా రీజన్స్ ఉంటాయి. డయాబెటిక్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఏ రీజన్ తోటి కంట్రోల్ అవ్వట్లేదు, అవన్నీ చూసుకుంటూ ఏ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ ఉంది అని చెప్పి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే దానికి రిలేటెడ్ ఆర్గాన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ టైం పడుతుంది. అది పేషెంట్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు ఫాస్ట్ రిజల్ట్ కావాలి అనుకుంటే ఈ అక్యుపంక్చర్తో పాటు నేను చెప్పిన మెడిటేషను యోగ ముద్ర కూడా చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే జస్ట్ 1 to 3 sittings అవ్వగానే కొంచెం ఇంప్రూవ్మెంట్ రాగానే ఏం బాగానే ఉంది కదా, ముద్రాస్ తోటి చేసేసుకోవచ్చు కదా అని చెప్పి అలా కొంతమంది స్కిప్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే తొందరగా మీకు రిపిటేషన్స్ అవుతాయి. అలా కాకుండా నాకు పూర్తిగా తగ్గేంత వరకు నేను వెళ్తాను అని వచ్చిన వాళ్ళకి మాత్రం లాంగ్ టర్మ్ ఉందాం. పూర్తిగా తగ్గడం మీనింగ్ ఏంటి అంటే మనకి ప్రాబ్లం బట్టి పర్సంటేజెస్ ఉంటాయి. పెరాలసిస్ పేషెంట్స్ వచ్చారనుకోండి, కొంతమంది అంటే నాకు కాల్స్ వస్తున్నాయి పేషెంట్స్కి అవేర్నెస్ గురించి అని మాట్లాడుతున్నారు. ఇదంతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అక్యుపంక్చర్ 100% క్యూర్ చేస్తుంది. పెరాలసిస్ పేషెంట్ని 100% ఎవరు క్యూర్ చేయగలుగుతారో ఒక్కసారి చెప్పండి. లాజికల్గా మన మైండ్ పెట్టి ఆలోచించాలి. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని నమ్మడం కాదు, ఫస్ట్ మనం ఏంటో చూసుకోవాలి కదా. 30% వరకు మనం ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. అంటే వాళ్ళు ఉన్న కండిషన్ నుంచి, వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి 30% వరకు ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. ఆ ఇంప్రూవ్మెంట్ ఏ రకమైంది అన్నది మనం చేస్తూ వెళ్తే కానీ మనకు తెలియదు. 1 రోజు 2 రోజుల్లో అయితే అయ్యేది కాదు. 2-3 months అయితే ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కాలు నొప్పులతో వచ్చారు, అది మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందా, 1 week అయిందా, 10 days అయిందా, లేదు అంటే సంవత్సరాల తరబడి ఉందా, దాని మీద మనకి సెషన్స్ ఉంటాయి. అంటే 10 sessions కానీ 30 sessions కానీ ఉంటాయి. మీకు బ్రేక్ రాకుండా కనుక వచ్చినట్లయితే లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. చాలామంది డౌట్ ఏంటంటే రోజు చేయించుకోవాలా, రోజులో 2 సార్లు చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒక క్వశ్చన్ అమ్మ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు అంటే ఇంజెక్షన్ ఎన్నిసార్లు ఇస్తారు? ఇప్పుడు ఫీవర్ అనుకో ఒకసారి ఇస్తారు మేడం, ఒకసారి ఇస్తారు కదా జనరల్గా. అంటే ఏదైనా సరే ఒక టాబ్లెట్ వేసుకున్నామంటే ఒక 24 hours ఉంటుంది దాన్ని. అదే విధంగా 1 sitting అంటే 1 session తీసుకున్నామంటే 24 hours కింద మీరు లెక్క పెట్టుకోవాలి. అలా కాకుండా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అంటే మీ బాడీలో యాక్టివేషన్ స్టార్ట్ అవ్వాలి కదా. 24 hours అయితేనే మీ బాడీ అసలు ఏం జరుగుతుంది, మీ బాడీ యాక్సెప్ట్ చేసిందా లేదా అన్న తెలుస్తుంది. ఇలాగ నేను కొంతమంది ఫోన్లు చేసి నన్ను అడిగేటప్పుడు నాకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. అందుకే కొన్ని రోజులు వీడియోస్ కూడా మానేశాను. అనవసరంగా మిస్యూజ్ చేస్తున్నారు నా వీడియోస్ అన్నిటిని అని చెప్పి నేను మానేయటం జరిగింది. అందరికీ చెప్పేది ఏంటంటే మీరు అక్యుపంక్చరిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు మీతోటి, తర్వాత ట్రీట్మెంట్ ఎవరు చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సీనియర్స్ మాట్లాడతారు కానీ ట్రీట్మెంట్ చేసేది ఎవరు, మీకు నీడిల్స్ వేసేది ఎవరు, అక్కడ జూనియర్స్ ఉన్నారా, ఎవరున్నారు ఏంటి అని అది చూసుకోండి. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వాళ్ళు చేసినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావు. ఇలా ట్రైనింగ్ పీపుల్ ఉన్నప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే ఉషారాణి న్యాచురోపతి క్లినిక్లో ఇక్కడ మన బ్రాంచెస్ BHLలో, చింతల్లో తప్ప ఇంకెక్కడా లేవు, హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. ఈ 2 చోట్ల కూడా ట్రీట్మెంట్ చేస్తే నేనే చేస్తాను. ఇప్పుడు 7995937939లో ఆ వాట్సాప్ నెంబర్లో కూడా నేనే కాల్ పిక్ చేస్తాను, ఆన్సర్ కూడా నేనే మాట్లాడతాను, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు. అందుగురించి మీకు మిస్కమ్యూనికేషన్ అవ్వదు. ఇక్కడ ట్రీట్మెంట్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ నేను ఇక్కడ లేను అని అంటే కనుక మీరు వెయిట్ చేయాల్సిందే నేను వచ్చేంత వరకు.
అంటే నేను ఏమైనా బయటకు వెళ్ళి ఏం చేసినా కూడా వెయిట్ చేయాల్సిందే. అసిస్టెంట్స్ ఎందుకు పెట్టుకోలేదు మేడం అనేది చాలా మంది అడుగుతారు. ఇప్పుడు నా ట్రీట్మెంట్ టెక్నిక్స్ వేరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క మెథడాలజీలో ఉంటుంది. ప్లస్ అందులో నేను స్పిరిచువల్ పర్సన్, నా టెక్నిక్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయి. అందరికీ తెలుసు, మిగతా అక్యుపంచరిస్ట్లకు కూడా తెలుసు, వాళ్ళకి కూడా. ఇప్పుడు అది నేను నేర్పిస్తే నేర్చుకునేది కాదు, అది గాడ్స్ గిఫ్ట్, నేను చేసుకుంటూ వెళ్తున్నాను. బై ఛాన్స్ ఇప్పుడు నేను ఎవరికో అప్ చెప్పేసాను, క్రానిక్ కేసు ఎవరో వచ్చినట్టు వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమేటిక్ గా రాంగ్స్ వేసారు అనుకోండి, అప్పుడు నా నేమ్ డ్యామేజ్ అవుతుందన్న దాంట్లో నేను అసలు ఎవరిని కూడా అలౌ చేయను అనమాట. అలాగా మీరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు మేము ఏదో నేర్చేసుకుంటున్నారు అని చెప్పి చాలా మంది బోర్డ్స్ పెట్టుకుంటున్నారు, చేసేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఓకే, మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్, ఎంతమంది పేషెంట్స్ అని మీరు చూసుంటారు. ఇప్పుడు నేనంటే మా అత్తగారి పేరు మీద మెడికల్ క్యాంప్స్ పెట్టి కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ తోటి నాకు ఇంటరాక్షన్ ఉంది. మెడికల్ క్యాంప్స్, ఫ్రీ క్యాంప్స్ పెట్టాను. అది నేను అక్యుపంచర్ నేర్చుకోక ముందు చేశాను, తర్వాత అక్యుపంచర్ నేర్చుకుని నేనే డైరెక్ట్గా కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి నేను ఫ్రీ ట్రీట్మెంట్స్ ఇచ్చాను. కాబట్టి నాకు అసలు పేషెంట్స్ తోటి ఇంటరాక్షన్ ఎక్కువ. ఆ పేషెంట్ రాగానే నేను వాళ్ళని గమనించుకోగలను, అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చేయగలనా చేయలేనా, ఇది అలోపతికి పంపించేసే కేసా, ఒకవేళ అలోపతి నుంచి మనం ఏమైనా చేయగలుగుతాం చేయలేమా అనేది కూడా నాకు గెస్ చేసేయగలను, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుని ఎంతమంది దగ్గర వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు, ఎంతమంది పేషెంట్స్ని చూసారని మీరు ట్రీట్మెంట్ చేసేస్తున్నారు, వీళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫస్ట్ అది అర్థం చేసుకోవట్లేదు. అక్యుపంచర్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అన్నిటికీ చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు విధానం అన్నది మారిపోయింది. తర్వాత సింగిల్ నీడిల్ అంటారు, 1 నీడిల్ తోటి మనం చేసేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాది. అంటే మీకు నేనైతే క్యాంప్స్లో అది సింగిల్ నీడిల్ యూజ్ చేసేదాన్ని, అంటే వాళ్ళకి భయం పోగొట్టడానికి. అక్యుపంచర్ అంటే ఇంకొకటి ఏంటంటే అందరికి నీడిల్స్ అంటే భయం. ఓకే, మీకు ఇప్పుడు నీడిల్ చూపిస్తాను. అక్యుపంచర్ నీడిల్ చాలా సన్నగా ఉంటుంది. ఇది సుజోక్ నీడిల్స్ అంటారు, హ్యాండ్ నుంచి పాయింట్స్ తీసుకుని వేస్తాం అనమాట. ఇది చాలా సన్నగా ఉంటుంది. దీన్ని హ్యాండ్లో వేసినప్పుడు బాబోయ్ గుచ్చేసి 45 మినిట్స్ ఉంచేస్తారా అని చెప్పి భయపడి కూడా పేషెంట్స్ రావట్లేదు. కానీ ఇది వేసినప్పుడు మాత్రమే మనకి 30 సెకండ్స్ స్పర్శ ఉంది అంటే మరి గుచ్చుకున్నట్టు తెలుస్తుంది కదమ్మా. ఓన్లీ 30 సెకండ్స్ టు 1 మినిట్ పెయిన్ ఉంటుంది తప్పితే వేరేలాగా ఉండదు. చాలా మంది అక్యుపంచరిస్ట్లు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ హ్యాండ్ తోటి వేస్తున్నారు. నేను అది హ్యాండ్ తోటి వేయకుండా పాయింటర్ నేను యూజ్ చేస్తాను, కాబట్టి మన దగ్గర అంత పెయిన్ ఎక్కువ అన్నది ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత పెద్ద నీడిల్స్ కూడా వేస్తాం. మేడం మరి నాకు ఒక డౌట్ మేడం, చెప్పండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎలాంటి హెల్త్ ప్రాబ్లంకైనా మనం అక్యుపంచర్ ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నారు కదా, మరి ఒకవేళ ఆ ప్రాబ్లం అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న క్రిటికల్ స్టేజ్ ఉన్న రెండింటికి ఒకే ట్రీట్మెంట్ ఉంటుందా లేదా వేరే వేరే ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందమ్మా, అంటే సిట్టింగ్స్ అన్నది ఎక్కువ పడుతుంది, అంటే సెషన్స్ ఎక్కువ పడతాయి. ఇప్పుడు 1 డేలో అయ్యేది 10 డేస్ పట్టచ్చు. ఇప్పుడు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇప్పుడు నీ పెయిన్స్కి వస్తున్నారు, ఓకే, కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి, వాళ్ళకి టైం పడుతుంది. అది 30 సెషన్స్ పట్టచ్చు, ఆ స్టేజ్ని బట్టి 30 సెషన్స్ పట్టచ్చు, 40 సెషన్స్ పట్టచ్చు. అది డిపెండ్స్ ఆన్ పేషెంట్. అది అందరికీ ఒకేలా అన్ని సిట్టింగ్స్ పడతాయంటే అది మనం చెప్పలేము అది. ఓకే, ఇప్పుడు అలా కాకుండా జస్ట్ నాకు ఈ రోజు కాలు నొప్పి వచ్చింది అనుకోండి, జస్ట్ 2 డేస్ నుంచి ఉంది అనుకోండి, వాళ్ళకి అసలు 30 సెషన్స్ అవసరమే లేదు. మేబీ 5 సెషన్స్లో అయిపోతుంది, మేబీ 2 సెషన్స్లో కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను పెరాలసిస్ పేషెంట్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్ శర్మన్ సార్ కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు రీసెంట్గా, ప్రెసెంట్ ఉన్నారు, తీసుకుంటున్నారు. ఇంకా అయినా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. పెరాలసిస్ పేషెంట్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళల్లోనే 30% ఇంప్రూవ్మెంట్ చూపించినప్పుడు, మామూలుగా నార్మల్గా కాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ హెడేక్ కానీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్లో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి లేదా మీరు చెప్పండి. ఉంటాయి మేడం, ఉంటాయి కదా. కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే ఓన్లీ పెరాలసిస్కే ఉపయోగపడుతుందేమో అక్యుపంచర్ అన్నది కూడా ఒక అపోహల్లోకి వెళ్ళిపోయి, నాకు ఓన్లీ పెరాలసిస్ పేషెంట్ నుంచి మాత్రమే, అది కూడా లాంగ్ అంటే ఊరుల నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అపోహ క్లియర్ చేసుకోవాలి. పెరాలసిస్ పేషెంట్స్కి, ప్యారలైజ్డ్ అయిన వాళ్ళకి 30% 40% ఇంప్రూవ్మెంట్స్ మనకు కనపడుతున్నాయి అంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్ చిన్న చిన్న విషయాలు ఈజీగా క్యూర్ అవుతాయి, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే అంత పెద్ద డిసీజే కొంచెం మనం కంట్రోల్లో ఉంచుతున్నాము, చేస్తున్నాము అంటే చిన్న చిన్నవి కూడా మీరు చేయగలరనే కదా మేడం. అవునండి.
ఇప్పుడు ఏంటంటే తెలియట్లేదు వాళ్ళకి. అది తెలియట్లేదు. చాలా మంది ఏంటంటే వెంటనే తగ్గిపోవాలి అంటారు. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారండి, వాళ్ళు కోర్స్ మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళాలి కదా, రమ్మంటారు కదా, అవును. తగ్గిపోతాయా మీకు? తగ్గవు కదా. Hmm. ఇది కూడా ఏంటంటే మనకి ఎన్ని సెషన్స్ పడతాయో అన్ని సెషన్స్ అంటే పూర్తిగా తీసుకోవాలి. డిపెండ్స్ ఆన్ పేషెంట్ అది. ఉమ్, ఒకరికి ఇన్నే పడతాయి ఇన్నేం చెప్పలేము. నేను ఒక పేషెంట్ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఒక పేషెంట్కి నేను 15 సెషన్స్ చెప్తే 2 సిట్టింగ్స్లో క్యూర్ అయిపోయింది అతనికి. ఉమ్, అతను ఇప్పుడు 1.5 year నుంచి నా దగ్గర రాలేదు, ఊరు వెళ్ళాడు. మళ్ళీ మొన్న ఏదో పెయిన్ వస్తే ఊరు పంపించమంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు పంపించిన అన్నారంటే, జాబ్ వదిలేస్తానంటే వాడు పంపించారంట. ఉమ్, జస్ట్ మళ్ళీ 2 days తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే అతనికి ఏంటంటే 2 సిట్టింగ్స్లో సెట్ అయిపోయింది. అంటే 2 సెషన్స్ సరిపోయినాయి. ఉమ్, ఎందుకు అంటే మెడిటేషన్ అతను నేను చెప్పింది చేసుకుంటూ యోగ ముద్ర బ్యాలెన్స్ చేయడం వల్ల ఎక్కువ సిట్టింగ్స్ వెళ్లకుండా, తర్వాత మనకి వెంటనే రిపీట్ అవ్వకుండా లాంగ్ టర్మ్ వెళ్ళింది అనమాట. పేషెంట్స్ అందరూ ఇంకొకటి ఏంటంటే అక్యుపంక్చర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఏదో మ్యాజిక్ లాగా 1 day తగ్గిపోవాలని చూస్తున్నారు. అవును. 1 day అది తగ్గడం అన్నది జరగని హైలీ పని. ఇంపాసిబుల్. ఉమ్, అది మనకి అక్యుపంక్చర్లో అసలు ఏంటి, మనం ఎందుకు వస్తున్నాము అంటే అక్యుపంక్చర్కి ఇది పురాతనమైన వైద్యము, ఋషుల నుంచి ఉన్న వైద్యం ఇది. అంటే వితౌట్ మెడిసిన్, అంటే నాకు మెడిసిన్స్ వద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్కి రావచ్చు. తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటున్నా కూడా మాకు ఉపశమనం లేదు అన్న వాళ్ళు ఉంటారు. పెయిన్స్ తగ్గట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ అయిపోతున్నాయి. వాళ్ళు కూడా దీనికి రావచ్చు. అంటే బ్యాక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు సర్జరీ లేకుండా చేయొచ్చమ్మా. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా, అంటే నీ రీప్లేస్మెంట్ లేకుండా ఉమ్, మనం దీంతో ఆయుర్వేదిక్ సపోర్ట్ ఇచ్చుకుని చేయొచ్చు. సయాటికా అయితే బాగా క్యూర్ ఉంది. ఉమ్. మైగ్రేన్ అయితే 90-80% వరకు క్యూర్ ఉంది. మేడం, యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్ మీరు మెడిటేషన్ కి అక్యుపెంచర్ కి ఏమైనా సంబంధం ఉందా మేడం? సంబంధం ఉందమ్మా, సంబంధం లేకుండా నేను మాట్లాడట్లేదు. కానీ ఈ విషయం అందరికీ తెలియట్లేదు. ఉమ్, అవేర్నెస్ గురించనే చెప్తున్నాను. ఇప్పుడు బాడీకి మాత్రమే, ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ దేనికి ఇస్తున్నారంటే ఓన్లీ బాడీకి మాత్రమే ఇస్తున్నారు. ఉమ్, ఓకే, బాడీకి మాత్రమే ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి రిపీట్ అయిపోతున్నాయి. ఈ డాక్టర్ దగ్గర తిరుగుతున్నాం, ఇంకో డాక్టర్ దగ్గర తిరుగుతున్నాం, ఈ డాక్టర్ దగ్గర తగ్గలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అసలు నాకు అంటే ఈ ట్రీట్మెంట్ కాదని ఇంకో ట్రీట్మెంట్ తీసి నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఉమ్, ఫస్ట్ నేను ఎవరికి ఇవ్వాలి ట్రీట్మెంట్? ఈ బాడీని నడిపించేది ఒక పవర్ ఉంది, సోల్ అనేది, అంటే జీవాత్మ. ఉమ్, జీవాత్మకి నేను ట్రీట్మెంట్ కనుక చేస్తే ఆటోమేటిక్గా నా బాడీ కూడా నాకు కంట్రోల్కి వస్తుంది. ఇక్కడ ఉషారాణి న్యాచురోపతి క్లినిక్లో నేను చేసేది ఏంటి అంటే స్పిరిచువల్గా ముందు మీలో విల్ పవర్ని పెంచుతాను. నేనేదో పవర్ జనరేట్ చేసి మీకు ట్రాన్స్ఫర్ చేయడం ఏమీ కాదు. ఉమ్, జస్ట్ మీ యొక్క పవర్, అంటే మీ సోల్లో ఏ పవర్ నింపుకుంటే అంటే భగవంతుడి నుంచి ఏ ఆర్గాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నది చెప్పడం జరుగుతుంది. అప్పుడు నేను బాడీకి నేను ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో మీరేం చేస్తారు, మీ సోల్లో పవర్స్ రైజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీ విల్ పవర్ని మీరు పెంచుకుంటారు. ఉమ్, దానివల్ల ఏంటంటే తొందరగా ఫాస్ట్ రిలీఫ్ అన్నది ఉంటుంది అనమాట. ఉమ్, ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్స్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే నా చుట్టూనే తిరుగుతూ మీరు అసలు నాకు తగ్గలేదు అని నా చుట్టూ తిరగకూడదు. ఉమ్, అంటే కొన్ని సెషన్స్ అయిన తర్వాత మీకు పర్టికులర్గా బ్యాలెన్స్ అవుతారు. బ్యాలెన్స్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఉమ్, ఎప్పుడైనా మీకు ప్రాబ్లం అయితే రావాలి, కానీ అస్తమాను నా దగ్గరికి రావద్దు. ఉమ్, నా చుట్టూ తిరగకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేలాగా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా అందరూ మారాలన్న ప్రయత్నంలో నేను మెడిటేషన్ అండ్ యోగ ముద్ర చెప్పి దానికి కనెక్షన్ అన్నది నేర్పిస్తున్నాను అనమాట. ఉమ్, ఇప్పుడు వ్యాక్సినేషన్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్. కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నాం, దానివల్ల ఏమైంది చెప్పండి, ఏం యూజ్ ఉందో చెప్పండి. యూజ్ ఏం లేదు, అందరూ భయపడి వేసుకున్నారు, బట్ దానివల్ల యూజ్ ఏమీ లేదు మేడం. వ్యాక్సినేషన్ వల్ల భయపడి వేసుకోవడం, భయం అన్న దాంతో మన విల్ పవర్ని మనమే కోల్పోయాం. అవును, ఇప్పుడు ఎవరిని అడిగినా నడు నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నాయా కదండి. అవును, ఇదివరకుట్లాగా ఏమన్నా తొందరగా రిలీఫ్ అవుతున్నారా పెయిన్స్ నుంచి? లేదు. ఉమ్, తర్వాత మీరు ఇదివరకుట్లాగా చాలా స్ట్రాంగ్ ఉన్నారు అని విన్న పర్సన్స్ కూడా ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ అండ్ పెరాలసిస్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకు? వ్యాక్సినేషన్ కారణం. ఉమ్, అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ పోయింది బాడీలో. మరి ఇప్పుడు బాడీలో ఇమ్యూనిటీ పవర్ పోయి నేను హాస్పిటల్స్ చుట్టూ తిరగడమేనా సొల్యూషన్? రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ చుట్టూ తిరగండి. సొల్యూషన్ ఏంటంటే మీ ఇంటిని రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా మార్చుకోవడం సొల్యూషన్. అంటే ఉమ్, మీకు మీరు ఆత్మిక వైద్యం స్థితిలో చేసుకోవాలి. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలి. అప్పుడు మ్మ్. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అనమాట. ఈ విషయాలన్నీ అంటే చాలా ఈజియెస్ట్గా ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉందండి జనాలకి. ఉమ్, అంటే ఏంటిది ఈవిడ ఏం చెప్తుంది అంటే కొంతమందికి అర్థమవుతుంది చెప్పేది, కొంతమందికి ఏమో అర్థం కాక ఓకే ఎవరో ఆక్యుపంక్చరిస్ట్ కనిపించారు ఉమ్, దగ్గరలో,
వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు చేయగలరు అని చూసుకోకుండా ఈ వీడియో చూసి దగ్గర ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయి చేసుకున్న వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. నేను వెళ్ళొద్దని చెప్పను, నా దగ్గరికి రమ్మని చెప్పను, ఇక్కడ వెళ్ళొద్దని చెప్పను. మీరు వెళ్ళే ముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేస్తున్నారు ఎందుకంటే మీకు మాటల్లో తెలిసిపోతుంది వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదని. నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను ఏ ప్రాబ్లం అయినా సరే చేయడానికి ట్రై చేస్తాను, నాకు తెలిసిపోతుంది అది నేను చేయగలనా లేదా అన్నది. నేనేంటి అంటే బేసిక్గా అలోపతి డాక్టర్స్ సపోర్ట్ కూడా పెట్టుకుంటాను పక్కన. ఎమర్జెన్సీలో ఏమన్నా అయిందనుకోండి మన దగ్గరికి ఎలా వస్తారు అంటే లాస్ట్ మినిట్లోనే వస్తారు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ కదా, అన్నీ తిరిగేసి ఇంకేదో చూద్దాం అన్నట్టు వస్తారు. అది చాలా రిస్కీ యాక్చువల్గా చెప్పాలంటే. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అన్నది రిస్క్తో కూడిన ట్రీట్మెంట్, ఎందుకంటే అందరి దగ్గరికి తిరిగేసిన తర్వాత అలోపతి డాక్టర్స్ కూడా మేము ఏమీ చేయలేము అన్న తర్వాత వచ్చే కేసెస్ చాలా ఉంటాయి. అంత కేసెస్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న వాటికి వెళ్ళి ముందే క్యూర్ చేసుకుందామా అని మాత్రం జనాలకు ఉండదు. ఇప్పుడు ఎంఆర్ఐ ఖర్చుతోటి నేను మీకు ట్రీట్మెంట్ కూడా చేసేయగలను అనమాట ఇక్కడ. ఇప్పుడు ఈ విధంగా చేసే విధానంలో ఏమవుతుందంటే మనకి తెలియకుండానే ఇంప్రూవ్మెంట్స్ అన్నవి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి మన బాడీలో. అక్యుపంక్చర్ ఎప్పుడైతే కనుక జాగ్రత్తగా చేయించుకుంటామో ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుందమ్మా. ప్రతి చిన్నదానికి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రానే రాదు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అలోపతికే వెళ్ళాలి. ఇలాంటి సందర్భాల్లో అంటే ఆల్టర్నేట్ అన్నప్పుడు వస్తుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కాబట్టి డాక్టర్స్ని అందరినీ కూడా నేను కన్సల్ట్లోనే పెట్టుకుని, అంటే ఎమర్జెన్సీ వస్తే కనుక ఇంకా వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఎలాంటి కేసు అయినా సరే ఎవరికి రిస్క్ కాకుండా ఎనీ మూమెంట్ వాళ్ళు ఎంత సీరియస్ ఉన్నా కూడా హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటారు. అంటే నేను సర్వీస్ ఓరియంటెడ్లో ఉంటాను కాబట్టి ఎక్కువ బేస్గా అందరు డాక్టర్స్ కూడా నాకు సపోర్ట్ ఇస్తారు అనమాట. అంత నేను రిస్క్ లేకుండా సెట్ చేసుకుని ట్రీట్మెంట్స్ చేస్తున్నాను. మరి అందరు అక్యుపంక్చరిస్ట్లో ఉన్నారా? అది ఒకసారి ఎవరికి వాళ్ళు పేషెంట్స్ వెళ్లే ముందు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో డాక్టర్ని కన్సల్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ విషయాలన్నింటిని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మొన్నే రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చింది నా దగ్గరికి, విజయవాడ నుంచి వచ్చారు. నేను ఛార్జెస్ చాలా తక్కువ తీసుకుంటానండి, అంటే పేషెంట్ కండిషన్ బట్టి డిపెండ్ అనమాట, వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను కొంచెం సర్వీస్ మోటివ్లో ఉంటాను కాబట్టి పేషెంట్స్ ఇవ్వగలిగినంత మాత్రమే తీసుకుంటాను, లేకపోతే లేదు. వాళ్ళు విజయవాడ నుంచి ఆ బాబుకి బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, సర్జరీ అన్నారంట. సర్జరీ లేకుండా చేయడానికని నా వీడియో చూసి వచ్చేసారు ఆవిడ. ఇక్కడ ఎవరో మరి అంటే ఇక్కడ విజయవాడ ఎవరు లేరు కదా, ఎక్కడో రెంట్కి తీసుకుని ఉంటున్నారు. పక్కన ఉన్న వాళ్ళు మా బ్రదరు ఆల్రెడీ అక్యుపంక్చర్ చేస్తున్నాడు, మా బ్రదర్ చేయలేడు, ఈవిడ ఎలా చేస్తున్నా క్వశ్చన్ వేసిందంట. వాళ్ళ బ్రదర్కి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. నాది మెడికల్ బ్యాక్గ్రౌండ్, అంటే మా మామూలు ఇద్దరు డాక్టర్స్, మా తాతయ్య గారు నాన్నగారేమో ఆయుర్వేదిక్ డాక్టరు, నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్లస్ నేను ఓన్గా మెడికల్ క్యాంప్స్ చేసినవి చాలా ఉన్నాయి. ఆ అబ్బాయి ఒక్కొక్కళ్ళ దగ్గర 2000 ఛార్జ్ చేస్తున్నాడు, 2000 to 3000. ఈవిడేమో జస్ట్ 300, 500 తీసుకుంటుంది. ఏం ట్రీట్మెంట్ అది? అంటే మీరు మనీ చూసి ట్రీట్మెంట్ చేయించుకుంటారా, లేకపోతే వర్త్ చూసి చేయించుకుంటారా? ఇప్పుడు నేను అన్నాను, మీరు వెళ్ళి ఆ అమ్మాయిని అడగండి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు, అది మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అలాగా వీళ్ళు చేయగలరా వాళ్ళు చేయగలరా అని క్వశ్చన్, అంటే వాళ్ళకి తగ్గట్లేదు అని చెప్పి నాకు తగ్గపోవడం కాదు కదండి. నాకు ఎలాంటి కేసు పంపించినా నేను చేసి చూపిస్తాను, ఖచ్చితంగా 20% ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు. అలా నాకు టెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, నాకు తెలిసిపోతారు వాళ్ళు టెస్ట్ చేయడానికి వచ్చారు అని చెప్పి పేషెంట్స్. వాళ్ళకందరికీ కూడా మనము అక్యుపంక్చర్ అన్నది ట్రీట్మెంట్లో ఇంప్రూవ్మెంట్స్ అన్నది చూపిస్తాను. నాకు ఛాలెంజింగ్ కేసెస్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే రిస్క్ లేకుండా నేను అలోపతి డాక్టర్స్ని కూడా కనెక్ట్లో పెట్టుకుని నేను చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఉండకూడదు, నాకు రిస్క్ ఉండకూడదు, ఎందుకంటే ఆల్టర్నేట్ కాబట్టి. ఆల్టర్నేట్ అంటేనే రిస్క్తో కూడింది. ఇదేంటంటే జస్ట్ ఇంకా ట్రయల్ వేయడం గురించి. ఆ ట్రయల్ వేసేటప్పుడు మీరు ఏంటంటే జాగ్రత్తగా చూసుకుని ట్రయల్ వేయాలి, కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ట్రయల్స్ వేసి లైఫ్ని కోల్పోకండి. అది మాత్రం నా సజెషన్ అండి. అది నా దగ్గరికి రమ్మని చెప్పట్లేదు. అన్నెసెసరీగా ఇప్పుడు కరెక్ట్గా చేసే పర్సన్స్ని ఇలాగా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు 2000 ఛార్జ్ చేస్తున్నావు, 3000 ఛార్జ్ చేస్తున్నావు అంటే అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు వైద్యపరంగా ఆల్టర్నేట్ మెడిసిన్లో మనం కొంచెం కమర్షియల్ లేకుండా సర్వీస్ ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ కాబట్టి వైద్యపరంగా. కానీ దీన్ని నేను వ్యాపారం కింద చేస్తే మిగతా వాళ్ళకి అలోపతి డాక్టర్స్కి మాకు డిఫరెన్స్ ఉండదు కదా. ఇలాంటి విషయాన్ని కూడా కొంచెం ఆలోచించుకోండి. అంటే అమౌంట్స్ తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు అని అనుకోవడం అది కరెక్ట్ కాదు.
అసలు బేసిక్ గా వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది మాత్రం చూసుకోండి. అక్యుపంక్చర్ లో ఈ మధ్య ఏమవుతుంది అంటే ఇలాగ అందరూ మిస్గైడ్ చేయడం వల్ల చాలా మందికి క్యూర్ అవ్వట్లేదండి. క్యూర్ అవ్వకుండా వాళ్ళు దీనివల్ల ఏం యూజ్ లేదు అన్న వర్డ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా దయచేసి మీరు అక్యుపంక్చర్ ని తప్పు పట్టద్దండి. అక్యుపంక్చర్ మంచి సిస్టమ్ అన్నమాట. ఇది కరెక్ట్ ప్రాసెస్ లో మీరు ట్రీట్మెంట్ తీసుకోలేకపోయారు, కరెక్ట్ అక్యుపంక్చరిస్ట్ ని అప్రోచ్ అవ్వలేకపోయారు. సో మొత్తం మీదకి అయితే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది అంటే మన బాడీ మీద పనిచేస్తుంది, కానీ లేట్గా పనిచేస్తుంది. అంటే లేట్ అయినా సరే రిజల్ట్ మంచిగా వస్తుంది అంటారు. లేట్ అంటే మరీ లేట్ కాదమ్మా, మరీ లేట్ కాదు. ఇప్పుడు మీరు పెయిన్ కిల్లర్ తీసుకుంటే ఎలా ఉంటుంది, టెంపరీ రిలీఫ్. ఆ రిలీఫ్ మీకు వెంటనే చూపిస్తుంది. ఆ టెంపరీ రిలీఫ్ అంటే మీకు నెక్స్ట్ సిట్టింగ్ కి చేయించుకుంటూ అంటే సెషన్ కి వెళ్తూ ఉండగా మీకు క్యూర్ అవుతుంది అనమాట. ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి టెంపరీ రిలీఫ్ ఇస్తాయి మీకు. ప్రెషర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే పంచర్ అంటే నీడిల్ వేస్తాం, ప్రెషర్ అంటే మీరే చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్యూ ప్రెషర్ పాయింట్స్ కోసం అమౌంట్స్ ఖర్చు పెడుతున్నారమ్మా. దయచేసి అలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ప్లీజ్ మీరు అమౌంట్స్ వేస్ట్ చేసుకోకండి. www.spiritualselfdoctor.com లో నేను సైట్ తయారు చేసిన దాంట్లో అక్యూ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. మీకు దాంట్లో అన్ని చూసుకుంటే కనుక సెట్ అయిపోతాయండి. దాని గురించి అమౌంట్స్ చేసుకోగలం, మీకు మీరే ఫ్రీగా చేసుకోవచ్చు. లేదు అంటే నా వీడియోస్ డాక్టర్ రాధికా లేలాన్ యూట్యూబ్లో కొడితే కనుక చాలా వీడియోస్ ఓపెన్ అవుతాయి. మీరు దాంట్లో కూడా మీరు ప్రతి దాంట్లో ప్రెషర్ పాయింట్ చెప్తాను, చెప్పకుండా అయితే ఉండను. మెడిటేషన్ అది అవి చూసుకున్నా సరిపోతాయి. కానీ మీకు మీరుగా చేసుకునే దానికి అనవసరంగా మీరు ఎవరికి కూడా అమౌంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారి మీకు మీరు చేసుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.